ఏజెంట్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. సూర్యోదయానికంటే ముందే మనకు మోటివేషనల్గా పోస్టులు పెడుతూ వీడియోలు పెడుతూ అందరికీ కూడా ఒక జ్ఞానోదయాన్ని పంచుతూ, అలాగే ఏపీ తెలంగాణ ఏజెంట్ మిత్రులకు బ్రాంచెస్లో వెళ్ళి కొన్ని బ్రాంచెస్లోకి వెళ్ళి వాళ్ళ అభివృద్ధికి తన యొక్క సందేశాన్ని అందజేస్తూ మనకు అందరికీ కూడా మోటివేషనల్గా ఇవ్వటానికి ఇప్పుడు శ్రీ దార్ల వెంకటేశ్వర్లు ఎస్బీఐ గారు 21 గారు వస్తున్నారు. వాళ్ళ యొక్క అమూల్య సందేశాన్ని ఇస్తారని భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మోస్ట్ రెస్పెక్టెడ్ ఇంటర్నేషనల్ ట్రైనర్, మాస్టర్ మోటివేటర్, ఇంపాక్ట్ ఫౌండర్ మిత్రులు గంపా నాగేశ్వరరావు గారు, బ్రాంచ్ మేనేజర్ వెంకటరమణ గారు, మా పెద్దన్న పోయెట్, వెల్ ఎక్స్పీరియన్స్, వెల్ నాలెడ్జబుల్ శివకుమార్ గారు, అండ్ ఆర్గనైజర్స్ శంకర్ గారు, సోమనర్సయ్య గారు, అండ్ లక్ష్మణ్ గుప్తా గారు. 450 మంది కలెక్షన్ తీసుకురావడం అంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఆర్గనైజర్స్ అండ్ మై కలీగ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే, రైట్. ఇంటరాక్టివ్ సెషన్ నేను కొంచెం మాతో మాట్లాడదామని అనుకుంటున్నాను. యు ఆర్ ఎంజాయింగ్ సెషన్, యూ విల్ ఎంజాయ్ దిస్ సెషన్ ఆల్సో. అండ్ ఇంటరాక్టివ్ సెషన్, కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాను, మీరు కొన్ని ఆన్సర్లు చెప్తూ ఉండాలి. మీరు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండండి, నేను ఆన్సర్లు చెప్తూ ఉంటాను. ఈజ్ ఇట్ ఓకే? ఓకే. నాలెడ్జ్ ఈజ్ పవర్. ఎంతమంది ఒప్పుకుంటారు? సూపర్ సూపర్ సూపర్. మార్నింగ్ లేవగానే నడవటం ఆరోగ్యానికి మంచిది. ఎంతమంది నమ్ముతారు? సూపర్. ఎంతమంది మార్నింగ్ లేవగానే నడుస్తున్నారు? ఆనెస్ట్, నిజాయితీ ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళు? నాలెడ్జ్ ఈజ్ నాట్ ఎ పవర్, అప్లికేషన్ ఆఫ్ ది నాలెడ్జ్ ఈజ్ అ పవర్, యూటిలైజేషన్ ఆఫ్ ది నాలెడ్జ్ ఈజ్ అ పవర్. మీకు విషయం తెలిసి దాని ప్రాక్టీస్లో పెట్టలేదనుకో, ఇట్ ఈస్ నాట్ ఎ పవర్. హలో, వెన్ ఐ సే హలో, యూ షుడ్ సే హలో. హలో, హలో, ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ప్లీజ్ స్టాండ్ అప్, ప్లీజ్. కన్నా ముసలోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇంతకన్నా చేతగానే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఒక్కరు లేరు. ఎవరు? సూపర్ స్టార్స్. ఓకే, రైట్. నాకెందుకు రావట్లేదు. వర్క్ ఈజ్ వర్షిప్, పనియే దైవం. ఎంతమంది నమ్ముతారు? అసలు పని అంటే ఏంటి? మన విచిత్రంగా ఉంటాయి క్వశ్చన్లన్నీ, కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కదా. పని అంటే ఏంటి? రామాయణం మొత్తం విన్న తర్వాత రామునికి సీత ఏం కావాలి అన్న విధంగా ఉందా? అసలు పని అంటే ఏంటి? పని అంటే డబ్బా? సూపర్. పని అంటే ఏంటి? ఓకే, రైట్. మీకు ఎక్కువ శ్రమ ఇవ్వను. పని అంటే డూయింగ్ సమ్ యాక్టివిటీ. యామ్ ఐ రైట్? డూయింగ్ సమ్ యాక్టివిటీ. డూయింగ్ సమ్ యాక్టివిటీ. రోడ్డు ఏమిటి చాలాసార్లు మనం చూసుంటాం. రాళ్ళు తీసుకొని వేస్తూ ఉంటాడు, పేపర్లు ఎత్తుకుంటూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. అతను చేసేది పనా కాదా? పనేనా? పనేనా వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? ఓకే, రైట్. పని కాదన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? ఓకే, రైట్. ఇప్పుడు అటు ఇటు కాని వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే దానికి దీనికి సంబంధించిన ఎటన్నా ఒకెళ్ళి ఉండండి, అటు ఇటు కాకుండా మాత్రం ఉండమాకండి. యూఆర్ సూపర్ స్టార్స్. ఇద్దరు ఎంఐఎంఈలు, ముగ్గురు ఎంఐఎంఈలు మాట్లాడటం అంటే చాలా కష్టమైన విషయం. ఓకే, రైట్. అటు ఇటు కాని వాళ్ళు ఉండరు కదా? హలో, హలో, అటు ఇటు కాని వాళ్ళు ఉండరు కదా? రైట్. ఓకే. మన పనికి ఆయన పనికి తేడా ఏంటి? మన పనికి డబ్బులు వస్తాయి, ఆయన చేసే పనికి ఆయనకి డబ్బులు వస్తాయా? ఆయన పనికి మన పనికి డిఫరెన్స్ ఏంటి? ఆయన పనికి గౌరవం లేదు, మన పనికి గౌరవం ఉంది. ఓకే, ఇంకా
మనం చేసే వెనక మతి స్థిమితం ఆయన చేసే పనిలో మతి స్థిమితం లేదు, మనం చేసే దాంట్లో పని ఉంది. ఓకే, ఈజ్ ఇట్ రైట్? ఇది నేను ఒప్పుకుంటారా? దీని ఎంతమంది ఒప్పుకుంటారు? డూయింగ్ సమ్ యాక్టివిటీ విత్ ఏ పర్పస్. ఆ పర్పస్ ఏమై ఉంటుంది? ఎందుకు పని చేస్తాం మనం? ఆయన చేసేదానికి, మన దాన్ని చేసేదానికి పర్పస్ ఉంటుంది, ఆయన చేసేదానికి పర్పస్ లేదు. మన పర్పస్ ఏమై ఉంటుంది? ఓకే, మనం చేసేదానికి బతకటం కోసం పనిచేస్తాం, డబ్బు సంపాదించడం కోసం పనిచేస్తాం. ఓకే, రైట్. బతకడం కోసం పనిచేస్తాం లేదా సంపాదించడం కోసం పనిచేస్తాం. ఎందుకు సంపాదిస్తాం? బెటర్ ఫ్యూచర్ అండ్ డబ్బులు సంపాదించడం కోసం. డబ్బులు ఎందుకు సంపాదిస్తాం? పిల్లల భవిష్యత్తు బాగుండాలి, పిల్లలకి ఎడ్యుకేషన్ ఉండాలి, అండ్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఉంటుంది. డ్రీమ్స్ ఎంతమందికి ఉన్నాయి? మీకున్న డ్రీమ్స్ చెప్పండి, ఏదైనా ఒక్కటి చిన్న చిన్న డ్రీమ్. మంచి హౌస్ కొనుక్కోవాలా? ఓకే, రైట్. లగ్జరీ కారు కావాలి? ఓకే. ఫామ్ హౌస్ కావాలి? ఓకే. సిఓటి కావాలి? గుడ్. డ్రీమ్స్ ఇంకేమున్నాయి? ఇంకేం కావాలా? హెలికాప్టర్. ఎవరు? యద్భావం తథాస్తు. ధైర్యం కూడా కావాలి కదా డ్రీమ్స్ కనుగొనడానికి. ఆ ధైర్యం ఏం పేరు బ్రదర్ మీ పేరు? సంగమేశ్వర్. ఓకే, సూపర్. యద్భావం తద్భావం. డ్రీమ్ కార్. నెక్స్ట్ సార్ పట్టపట్ట గుర్తుండండి, నేను చెప్తూనే ఉంటాను. డ్రీమ్ కార్, డ్రీమ్ హౌస్, డ్రీమ్ కార్. మంత్లీ ఇన్కమ్ నెలకి 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, నెలకి ₹1 కోటి. గుడ్. అండ్ డ్రీమ్ ఇంటర్నేషనల్ హాలిడే, చారిటీకి దాన ధర్మాలు చేయాలా, అండ్ ఎనీ అదర్ డ్రీమ్స్. మనం హెలికాప్టర్ అన్నారు, ఇంకా వేరే ఏమైనా ఉండొచ్చు. డ్రీమ్స్ కొనుక్కోని పెడతాం. మీరు ఇప్పుడు ఏం పని చేస్తున్నారు? లిజన్ కేర్ఫుల్లీ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఏం పని చేస్తున్నారు? మీరు చేసే పని ఎలా చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పని చేస్తూ ఉన్నారు? ఈ పని ఇలాగే చేస్తే మీరు అనుకున్న మీ డ్రీమ్ హౌస్ వస్తుందా? మీరు అనుకున్న మీ డ్రీమ్ కార్ వస్తుందా? మీరు అనుకున్నట్టు మీ డ్రీమ్ మంత్లీ ఇన్కమ్ వస్తుందా? మీరు అనుకున్నట్టు మీ డ్రీమ్ ఇంటర్నేషనల్ హాలిడే ఎంజాయ్ చేయగలుగుతారా? మరి ఎందుకు పనిచేస్తున్నారు? హలో, ఏం చేస్తున్నాడు పని ఆయన? మన పనికేముంది? ఆయన పనికేముంది? పర్పస్ లేదు. మన పనికేముంది? ఆ పర్పస్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసేది అయి ఉండాలి కదా. నువ్వు ఏ పనన్నా చేస్తే ఆ పని నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసేది అయి ఉండాలి, అది ప్రయోజనకరమైనది అయి ఉండాలి, అది నీ అభివృద్ధికి దోహదపడేది అయి ఉండాలి, నీ కుటుంబ అభివృద్ధికి దోహదపడేది అయి ఉండాలి, నీ సంఘానికి అభివృద్ధికి దోహదపడేది అయి ఉండాలి. నువ్వు చేసే పనిలో, నువ్వు చేస్తున్న విధానంలో, చేసే పనిలో మీరు కోరుకున్న డ్రీమ్స్ మీరు ఫుల్ఫిల్ కానప్పుడు, మీ అభివృద్ధికి అది తోడ్పడినందుకు ఎందుకు పని చేస్తున్నారు? వై ఆర్ యూ డూయింగ్ దాట్? హలో, కొట్టేయండి. అంటే నెక్స్ట్ వై ఆర్ యూ డూయింగ్? నెక్స్ట్ కొట్టండి.
మనకి తెలియకుండానే మన జీవితం నడుస్తూ ఉంది. పని అనక ఒక పర్పస్ ఉండాలి. ఆ పర్పస్ మన ప్రయోజనం చేకూరేదై ఉండాలి. ఆ ప్రయోజనం మన అభివృద్ధికి దోహదపడేదై ఉండాలి. ఆ పని మన కుటుంబ అభివృద్ధికి దోహదపడేదై ఉండాలి. సమాజ అభివృద్ధికి దోహదపడేదై ఉండాలి. అలా చేయనప్పుడు పని చేస్తూ ఉన్నాం, ఏదో నడుస్తూ ఉంది. ఎలా నడుస్తూ ఉంది తెలుసా? పక్కన ఆయన అది చేస్తుండే మనం చేస్తున్నాం, పక్కన ఆయన ఇది చేస్తుండే మనం చేస్తున్నాం, వాళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నాం, వీళ్ళు ఇది చేస్తున్నాం. వీఆర్ నాట్ గివింగ్ ఎ ఆలోచనకి పని పెడుతున్నామా? ఆలోచనకి పని పెడుతున్నామా? ఆలోచనకి పని పెడుతున్నామా? టు సంథింగ్ యూ వాంట్ టు అచీవ్. బ్యూటిఫుల్ హౌస్ కొనుక్కోవాలనుకుంటావు, నాట్ పాసిబుల్, కావట్లేదు. బ్యూటిఫుల్ కారు కొనుక్కోవాలనుకుంటున్నావు, సాధ్యం కావట్లేదు. బ్యూటిఫుల్ హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నావు, బ్యూటిఫుల్ హౌస్ కావాలనుకుంటున్నావు, బ్యూటిఫుల్ కార్ కావాలనుకుంటున్నావు, బ్యూటిఫుల్ 10 lakhs per month కావాలనుకుంటున్నాం, 20 లక్షలు per month కావాలనుకుంటున్నాం, 30 లక్షలు per month కావాలనుకుంటున్నాం, 50 లక్షలు per month కావాలనుకుంటున్నాం, ఇంటర్నేషనల్ హాలిడే కావాలనుకుంటున్నాం. కానీ చారిటీ, దాన ధర్మాలు, ఎవరు అడిగితే వాళ్ళకి దాన ధర్మాలు చేయాలి, అదే మంచి సంతృప్తినిచ్చేది, అదే చారిటీ చేయాలనుకుంటున్నాం. కానీ సాధ్యం కావట్లేదు. ఎందుకు కావట్లేదు? వై ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ దిస్? వై ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ దిస్? ఆర్ యూ వైస్ ఆర్ అదర్వైజ్? హలో, ఆర్ యూ గెటింగ్? ఆర్ యూ విత్ మీ? ఇటుకే ఏజెన్సీ ఎందుకు తీసుకున్నారు? డబ్బు సంపాదించడం కోసం తీసుకున్నారు. స్టార్టింగ్లో అందుకోసమే కదా తీసుకుంది. ఎస్, ఎంత తీసుకోవాలో డిసైడ్ కాల. యూ హ్యావ్ టేకెన్ ఏజెన్సీ టు ఎర్న్ మనీ, బట్ ఎంత తీసుకోవాలో తెలియదు. వై టుక్ ఏజెన్సీ? 50 పాలసీలు బిఎం క్లబ్ మెంబర్, 80 పాలసీలు డిఎం క్లబ్ మెంబర్, 100 పాలసీలు జడ్ఎం క్లబ్ మెంబర్, and 130 పాలసీలు సిఎం క్లబ్ మెంబర్, and 35 lakhs ప్రీమియం MDRT, COT, TOT. అర్థమైపోయింది. పండగ ఏజెంట్ పండగకి వస్తారు. ఆ పండగకి ఏం చేయాలి? 3 నెలల ముందు డెవలప్మెంట్ హౌస్కి ఫోన్ చేయాలి. భయ్యా నీ పండగ వస్తుంది రా, పండగ వస్తుంది రా. 2 నెలల తర్వాత చేయాలా? పండగ వస్తుంది రా. నెల తర్వాత చేయాలా? పండగ వస్తుంది రా. నెల తర్వాత కావట్లేదు, ఈ పండగ మనిషి కదలట్లేదు అని చెప్పేసి ఇంటికి పోతాడు. ఇంటికి రావాలి పండగ, వారానికి ఒకసారి రా, పండగ వస్తుంది. నాకు తెలిసి ఇక్కడ పండగ ఏజెంట్లు ఉండరు అనుకుంటాం. నవ్వుతున్నారంటే ఉన్నారేమో కూడా. నాకు చాలా ఈజీ చేశారు మా గంపసారుడు శివ గారు అండ్ రమణ గారు కూడా. ఓ మిత్రుడు అక్కడ కూర్చున్నాడు ఇంటి ముందు. ఒక ఆమె లేడీ నడుచుకుంటూ వచ్చింది. అన్నయ్య శ్యామల ఉన్నదా? శ్యామల అంటే ఈయన భార్య. లోపల ఉంది. ఉందమ్మా ఉంది, లోపల పో అన్నాడు. ఈమె పోయింది, కూర్చుంది. 1 గంట 2 గంటలు కూర్చుంది. 1 2 గంటలు అయిపోయిన తర్వాత అన్నయ్య వస్తా అని చెప్పేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత 1 వారం రోజుల తర్వాత పాలసీ బాండ్ వచ్చింది. ఈయన చూశాడు, ఏంటి శ్యామల పాలసీ బాండ్ వచ్చింది, ఎల్ఐసి పాలసీ బాండ్ అంటే. అవునండి, ఎల్ఐసి పాలసీ చేసిన మా ఫ్రెండ్ వచ్చింది కదా మొన్న, ఎల్ఐసి ఏజెంట్ అంట, ఏజెన్సీ తీసుకుంది. ఓ శ్యామల, నేను ఎల్ఐసి ఏజెంట్ కదా. సీక్రెట్ ఏజెంట్ 0007. మనం ఏజెంట్ అనేది భార్యకి తెలియదు, భార్య ఏజెంట్ అనేది మనకు తెలియదు. ఎంతమంది నిజాయితీ పరులు ఉన్నారు? చేతులు ఎత్తండి. పక్కన ఎత్తన వాళ్ళ గురించి మీ ఇష్టం, చూసుకోండి జాగ్రత్త. ఓకే, మీకు ఆస్తులు ఏం లేవు. సింపుల్ క్వశ్చన్లు అడుగుతా, నిజాయితీగా ఆన్సర్ చెప్పాలా? రైట్. ఎంతమంది నిజాయితీగా ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు? ఓ సూపర్, రైట్.
ఒక ఆయన షాప్ ఓపెన్ చేశాడు, సుమారుగా ఎంత ఒక 5 crores, ఒక సూపర్ మార్కెట్ అనుకోండి, 5 crores సూపర్ మార్కెట్ పెట్టేశాడు. లోపల 4 కోట్ల సామాను మంచి సెటప్ పెట్టేశాడు. 100 మంది ఎంప్లాయీస్ని పెట్టేసుకున్నాడు. మొత్తం ఎంప్లాయీస్ని పెట్టేసుకున్నాడు. లోపల వేసిన తర్వాత ఏం చేశాడు, షట్టర్ మూసేసుకున్నాడు. షాప్ రన్ అవుతా లేదా? రన్ అవుతా లేదా? ఎందుకు నడవదు? షట్టర్ క్లోజ్ అయింది. మంచిగా పెట్టాడు కదా, సామాను ఉంది కదా, ఓ 5 కోట్ల రూపాయల సామాను ఉంది, ఓ 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎందుకు నడవదు? ఓపెన్ చేయాలా? ఓకే రైట్. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మీరు ఎంతమంది షట్టర్లు ఓపెన్ చేసుకొని కూర్చున్నారు? మిగతా వాళ్ళు చేయట్లే. ప్లీజ్, నాలెడ్జ్ ఈజ్ అ పవర్ వెన్ యూ పుట్ ఇన్ టు అప్లికేషన్. నాలెడ్జ్ ఈజ్ అ పవర్ వెన్ యూ యూటిలైజ్. మీరు ఆన్ ది స్పాట్ నేర్చుకుంటారు, తర్వాత నేర్చుకోరు. జస్ట్ ప్లీజ్ గివ్ ఆన్సర్స్ టు మై క్వశ్చన్స్. హలో ఎవ్రీబడి, రైట్. ఎంతమందికి ఇంటి ముందు ఎల్ఐసి బోర్డు ఉంది? ఓకే రైట్, థ్యాంక్ యూ. ఎంతమంది ఓకే గంపజీ సెల్ఫీ ఫోటో పెట్టమంటున్నారు గంప సార్. ఓకే రైట్ రైట్. ఎంతమంది విజిటింగ్ కార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు? ఓకే సూపర్, గుడ్. బోర్డు లేని వాళ్ళందరూ షట్టర్ మూసేసుకొని కూర్చున్నారు. షాపు ఓపెన్ ఉంది. 1 కోటి రూపాయల ఎల్ఐసి ఏజెంట్, ఇంత గంప సార్ చెప్పారు కదా, ఎల్ఐసి ఏజెంట్ ఎంత సంపాదిస్తాడు? మేడం మీ పేరు 5 కోట్ల రూపాయలు 10th క్లాస్. ఏమనుకోకండి, 10th క్లాస్ అన్నందుకు. మనం కూడా మీ లెక్క బ్యాచ్, మీకు తక్కువ బ్యాచ్. ఇంకా 5 కోట్లు. మీరు వచ్చినందుకు ఇక్కడికి జస్ట్ ఓన్లీ మీటింగ్ అటెండ్ కావడం కోసం కాదు కదా. ఇక్కడ మనం ఏదో నేర్చుకుందాం ఎల్ఐసి గురించి. నేర్చుకున్న తర్వాత మనం దైనందిన జీవితంలో ఉపయోగించుకొని దానివల్ల మనం లబ్ధి పొందాం, 10 మందికి రక్షణ కల్పిద్దాం. ఇదే కదా ఉద్దేశం? ఇదే కదా. ఇంటికి పోగానే మీరు ఎల్ఐసి బోర్డు పెట్టండి ఏజెంట్ అని. ఛాలెంజ్ చేస్తాను మీకు. మీరు పండగ ఏజెంట్ కారు, మీ బోర్డే మిమ్మల్ని 12 పాలసీలు చెప్పించేస్తాడు. మీ బోర్డే మీకు 12 పాలసీలు చెప్పించేస్తాడు. ఎంత చేపిస్తుంది? 12 పాలసీలు చేపిస్తుంది. ఎంత బోర్డు పెట్టాలంటే, ఎంత పెద్ద ఇంటికాడ ఎంత పెద్ద బోర్డు వస్తే అంత పెద్ద బోర్డు పెట్టాలి. ఎంత పెద్ద బోర్డు పెడితే అంత పెద్ద ఏజెంట్ అనుకుంటాను. మీరు పెద్ద ఏజెంటో చిన్న ఏజెంటో మీకు తెలుసు, మీ డెవలప్మెంట్ అసలు తెలుసు, పబ్లిక్కి తెలవదు కదా. ఇంత పెద్ద బోర్డు పెడితే అప్పో పెద్ద అనుకుంటారు. ఎంతమంది బోర్డు పెడతారు ఇంటికి పోగానే? సార్ శంకర్ సార్ గుర్తుపెట్టుకోండి, అందరూ బోర్డు లేని వాళ్ళందరూ ఎంత పెద్ద బోర్డు సెల్ఫీ పెట్టి గ్రూపులో పెట్టేసేయండి. గ్రూప్ మొత్తం ట్రక్క ఒత్తిడి కావాలి కంపల్సరీ. మొత్తం ఎంత అయిపోయినా ట్రాక్ అయిపోవాలి. అమ్మ ఇంతమంది పెట్టారండి. మీరు 1 year తర్వాత చూడండి, మీ 12 పాలసీలు మీ దీని బోర్డుతోనే అయిపోతాయి. హలో, కొంతమంది ఏం పెడతారు? విజిటింగ్ కార్డ్స్. గుడ్, ఎవ్రీబడి షుడ్ మెయింటైన్. విజిటింగ్ కార్డ్స్ ఇస్తే ఏదో పెద్ద ఏజెంట్ అనుకుంటారు, గ్రేట్ అనుకుంటాడు, ఏదో ఉన్నదనుకుంటాడు, విషయం ఉందనుకుంటాడు. విజిటింగ్ కార్డు తీసేసిగా, ఇక విజిటింగ్ కార్డు తీసుకో, ఇట్లా కాదు, అది వేరే సపరేట్ సైట్లో చెప్తారు. విషయం తీసి ఇట్లా జాగ్రత్తగా ఇవ్వాలి. అబ్బో, విజిటింగ్ కార్డుకి ఇంత లెక్క ఇస్తున్నట్టే నేను ఇంత లెక్కగా తీసుకోవాలనుకుంటాడు ఆయన. నువ్వు ఇట్లా తీసుకున్నావు అనుకో, ఇట్లా తీసుకొని ఇట్లా పడేస్తున్నాడు, బయటికి పోగానే పక్కన పడేస్తాడు. ఓకే, ఆర్ యూ మెయింటైనింగ్ విజిటింగ్ కార్డ్స్? కొంతమంది స్టేటస్ పెడతారు, ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం. ఏమంటారు? విజిటింగ్ కార్డు పెడతారు. ఏం పెడతారు? పాట పెడతారు. నువ్వు పాలసీ కోసం పోతావు, వాడు నీ స్టేటస్ చూసినా అనుకో, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారనుకో, ఏమైనా చేస్తారా? వీడియో ఎందుకు నాయన, ప్రేమ అందరూ అనుకుంటే నా కథ ఏమవుతుందిరా నాయన. ఎల్ఐసి గురించి మంచి పోస్టర్లు పెట్టండి.
వెంకటరమణ గారు రోజు పంపిస్తూనే ఉంటాడు కదా, అది ఇది పెట్టేస్తాడు కదా ఫోటోలు, అందరూ పంపిస్తారు, ఎవ్రీ డే ఏజెంట్స్ పంపిస్తూనే ఉంటారు కదా, ఎవ్రీ డే స్టేటస్ అది పెట్టే. బ్యాడ్జ్, ఎల్ఐసి ఎంబ్లెమ్ బ్యాడ్జ్ పెట్టండి. కంపల్సరీ 2-3 బ్యాడ్జ్లు పెట్టుకున్నాడు, మీరు కూడా ఎల్ఐసి ఏజెంట్ పెట్టండి. మీ బ్యాడ్జ్ పెట్టుకోండి, బ్యాడ్జ్తో మీ 12 పాలసీలు అయిపోతాయి. బ్యాడ్జ్తో పెట్టుకోండి. నేనేమో కొడితే మంచిగా మనస్ఫూర్తిగా కొట్టండి చెప్పండి. రైట్, అందరు బోర్డు పెడుతున్నారు, అవునా రైటా, ఎస్ అనో, అందరు బోర్డు పెడుతున్నారు, అందరు విజిటింగ్ కార్డు మెయింటైన్ చేస్తున్నారు, అందరు స్టేటస్లు పెడుతున్నారు, అందరూ బ్యాడ్జెస్ కూడా పెట్టాలా సార్? శంకర్ సార్ వీలైతే బ్యాడ్జెస్ అంతా పెట్టండి, 500 బ్యాడ్జెస్ ఆర్డర్ ఇచ్చేయండి, వీళ్ళందరూ బ్యాడ్జెస్ తీసుకోండి, ఒకటి బయట అమ్మేటట్టు చూసుకోండి బ్యాడ్జెస్. ఓకే రైట్. ఏజెంట్ కమిషన్ 35% ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 7.5%, థర్డ్ ఇయర్ 7.5%. ఒకవేళ 25 ఇయర్స్ పాలసీ అనుకోండి, 25 నుంచి ఆల్రెడీ 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అవి ఇచ్చేసాం. ఒక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇచ్చాం. 25 ఇయర్స్ అంటే ఇంకెంత ఉంటుంది? ఇంకా 22 ఇయర్స్ ఎంత? 110%. ఒక్కసారి ఒక పాలసీ చేస్తే ఏజెంట్కి 160% కమిషన్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. 25 ఇయర్స్ పాలసీ చేస్తే 160% కమిషన్ వస్తుంది. ప్రపంచంలో ఇంతకన్నా ఉన్నతమైన ప్రొఫెషన్ ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉందా? ఒక్కసారి పని చేస్తే 25, 30, 35, 40 సంవత్సరాల కమిషన్ వచ్చే ప్రొఫెషన్ ఎక్కడైనా ఉందా? Why we are not doing this? Why we are not doing this? What's the best profession? Shocking survey. 84% people don't set the goals. Only 13% people set the goals, but not committed. Only 3% people set the goals and they will complete the target. Goal లేకపోతే బతికున్నా నేను చెప్పలేదు. సార్ ఏం సార్ వచ్చేట్లా అందాక నడిచినట్టు ఎవరు చెప్పారు? ఆమె చెప్పింది. 6 MDRTs మీటింగ్లు బాగా చేస్తారు కదా, మోటివేషన్ రావాలి, ఎనర్జీ రావాలి, ఎఫెక్టివ్గా రావాలనే ఉద్దేశంతో వస్తాం కదా, మనం ఏదో సాధించాలనే ఉద్దేశంతో వస్తాం కదా. ఇప్పుడు ఆల్రెడీ క్లాసెస్ వింటున్నాం కదా కొన్ని సంవత్సరాల నుంచి, ఇప్పుడు మంచి స్పీకర్స్ విన్నారు కదా. 6 MDRTs కావాలి, TOT కావాలని నిర్ణయం తీసుకోండి. హౌ నో? COT కావాలని నిర్ణయించుకోండి, అండ్ MDRT కావాలని నిర్ణయించుకోండి, అండ్ BM క్లబ్ మెంబర్ కావాలని నిర్ణయించుకోండి. శ్రీధర్ ఇక్కడ ఉండండి. కార్పొరేట్ క్లబ్ కావాలి, గెలాక్సీ క్లబ్ కావాలా? చేస్తున్న రూక మారిపోతారు. ఓకే రైట్, నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు మాట్లాడిన బాగుంది, సెషన్ గోయింగ్ వెల్, మంచి మీటింగ్ బాగా జరుగుతుందా లేదా? బాగుంది కదా. మరి TOT కండి అందరూ, అదే TOT కండి అయిపోయింది కదా, బాగుంది కదా. నో, TOT మనకి సంబంధించింది కాదు, అది TOT అంటే మనకి సంబంధించింది కాదు. ఫినిష్ బాబా. పోనీ COT కండి, COT మనకి సంబంధించింది కాదు. పోనీ MDRT మన CM క్లబ్ మెంబర్ మన ZM మనకు సంబంధించింది కాదు. వై 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 వై
ఆర్ యూ నాట్ టేకింగ్ డిసిషన్ టు బికమ్ ఎ టీఓటీ సిఓటీ టీఓటీ ఎండిఆర్టీ మీటింగ్ కలిసి వచ్చారు, మంచి మోటివేషన్ జరిగింది, చేయాలని తపన ఉంది, సాధించాలని కసి ఉంది అందరిలో. ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ ఎ డ్రీమ్స్. మనందరికీ డ్రీమ్స్ ఉన్నాయి, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని కసి ఉంది, చేయాలని తపన ఉంది. ఇంతకుముందు చెప్పాను కదా, 84% డోంట్ సెట్ ద గోల్స్, ఓన్లీ 13% సెట్ ద గోల్స్, ఓన్లీ 3% సెట్ ద గోల్స్ అండ్ ఫాలోవర్డ్ దే అచీవ్. అసలు గోల్సే పెట్టుకోము. గోల్స్ ఎందుకు పెట్టుకోవట్లేదు మనము? బిలీఫ్, నమ్మకం లేదు మన మీద. మనకి నేను చేయగలనే అనే నమ్మకం లేదు. ఉన్నది ఒక సంతోషం, టీఓటీ పెట్టుకోండి. టీఓటీకి నమ్మకం లేదు, సిఓటీకి నమ్మకం ఉంది. స్టెప్ బై స్టెప్ అది మీరు పెట్టుకున్నారు. హలో 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 5 ఫ్రెండ్స్, బాల్కనీ ఫ్రెండ్స్, హలో. రైట్, బాగా గుర్తుపెట్టుకోండి. మనుషులు వాళ్ళ శక్తి సామర్థ్యాల మేర సంపాదించరు, వాళ్ళు పెట్టుకున్న పరిమితుల మేర సంపాదిస్తారు. వ్యక్తులు శక్తి సామర్థ్యాల మీద సంపాదించరు, వాళ్ళు పెట్టుకున్న పరిమితుల మీద సంపాదిస్తారు. ఆ పెట్టుకున్న పరిమితులు దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే నీ నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. నీకు నమ్మకం లేకపోతే ఇలాంటి మీటింగ్స్ కొన్ని 100,000 వచ్చినా నో, డోంట్ స్టెప్, సింగిల్ స్టెప్ పడదు. హలో హలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేను కాదు, నాకు చేత కాదు, నేను అంత తెలియలేదు, నాకు సర్కిల్ లేదు, నాకంత నాలెడ్జ్ లేదు, నేను అంత చేయలేను, తనకు తాను తక్కువ అనే ఒక భావనలో మనిషి మునిగి 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 మునిగిపోయి నేను డిసిషన్ తీసుకోడు, టీఓటీ కావాలనే నిర్ణయం తీసుకోడు. ఇప్పుడు నమ్మకం మార్చాల. నమ్మకం మారితే మీరు మారుతారు కదా, నమ్మకం మారితే మీరు మారుతారు కదా. నమ్మకం, ఇప్పుడు నమ్మకం మార్చాల. హలో, ఇప్పుడు నమ్మకం మారాల. నమ్మకం మారితే పని అయిపోతుంది, అయిపోయా. నమ్మకం మారాలి. ఇప్పుడు మేము అందరం చెప్పేస్తున్నాం, మేము మోటివేషన్ మోటివేషన్. నమ్మకం మారాలి. చేంజ్ యువర్ కాన్ఫిడెన్స్. బిలీఫ్ సిస్టమ్ మార్చాలి, బిలీఫ్ సిస్టమ్ మార్చాలి. హౌ మెనీ అవర్స్ ఒక ఎంప్లాయీ పనిచేస్తాడండి రోజుకి? ఎంప్లాయీ ఎన్ని గంటలు పనిచేస్తాడు? 8 అవర్స్ పనిచేస్తాడు. టెలికాలర్స్ మీరు విన్నారా? మీకు చాలా కాల్స్ వస్తాయి డైలీ? డైలీ చాలా కాల్స్ వస్తాయి కదా, వస్తాయి కదా. ఆ టెలికాలర్ రోజుకి ఎన్ని గంటలు ఎన్ని కాల్స్ చేస్తాడు ఐడియా ఉందా? 100. ఎన్ని చేస్తారు టెలికాలర్స్ డైలీ? ఎంత చేస్తారు? 8 అవర్స్లో టెలికాలింగ్ చేస్తే ఎంత చేస్తాడు? 300-400 కాల్స్ చేస్తారు టెలికాలర్స్. టెలికాలర్స్ మినిమం వరస్ట్గా 200-250 మినిమం చేస్తారు ఎవ్రీ డే. రోజుకి 8 గంటలు పనిచేస్తాయి. ఒకసారి మాట్లాడితే నీకు 3,500 రూపాయలు. సార్ చెప్పారు కదా, మాట్లాడితే 3,500, మాట్లాడితే 3,500.
అయితే 3,500 కదా. రోజుకి నెలకు చేస్తే 30 కాల్స్ డైలీ కాల్ చేసినట్టయితే డైలీ 30 కాల్స్ చేస్తే 300 వద్దు, 100 వద్దు, జస్ట్ 30 కాల్స్ ఎవ్రీడే 900 అవుతాయి. 900 అయితే ఒక్క నెలలో సక్సెస్ రేట్ 10% అవుతుంది. 10% సక్సెస్ అయితే 90 పాలసీలు అవుతుంది ఒక్క నెల. హలో 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 ఒక్క నెల డైలీ 30 కాల్స్ చేస్తే ఒక్క నెలలో 900 కాల్స్ చేయగలుగుతారు. 900 కాల్స్లో ఓన్లీ 10% వర్కౌట్ అయితే ఓన్లీ 1 మంత్లో బిఎం క్లబ్ మెంబర్ అవుతుంది, డిఎం క్లబ్ మెంబర్ అయిపోతుంది. సార్ బిజీగా ఉన్నాను సార్, బిజీగా ఉన్నాను. బిజీ ఎందుకు? బిజీ ఓకే, ఎందుకు? నో బిజీ పీపుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే టైంని షెడ్యూల్ చేసుకొని పని చేస్తారో వాళ్ళకి టైం దొరికిపోతూ ఉంటుంది. బిజీ అనేవాళ్ళు చెప్పేవాళ్ళు ఓన్లీ బహానా మాత్రమే. బిజీ ఎందుకు? నువ్వు చేసే పని నీ పర్పస్ ఉండాలి కదా, ప్రయోజనం ఉండాలి కదా. మనం వాళ్ళలాగా కాదు కదా, పర్పస్ ఉండాలి కదా, ప్రయోజనం ఉండాలి కదా. ప్రయోజనం నీ అభివృద్ధికి దోహదపడాలి కదా, ప్రయోజనం నీ కుటుంబ అభివృద్ధికి దోహదపడాలి కదా, ప్రయోజనం నీ సంఘాన్ని అభివృద్ధికి దోహదపడాలి కదా. టాక్ 30 people every day పవర్ ఓన్లీ 10% 90 పాలసీస్. ఒకవేళ 20% వర్కౌట్ అయితే సీఎం క్లబ్ మెంబర్. ఒకసారి 30% కానీ వర్కౌట్ అయిందనుకో 270 ఒక నెల సీఎం క్లబ్ మెంబర్. ఇంకా వర్కౌట్ అయిందనుకో ఎండిఆర్టీ, సిఓటి, టిఓటి. 10% 20%. నీలో శక్తి ఉంది, నమ్ము చేస్తే. ఎంతమందికి ఉంది ఇది? చేతులు ఎత్తండి, ఎంతమందికి ఉందో. ఛాలెంజ్ చేస్తా, మీరందరూ మీ జీవితంలో ఏదో ఒక రోజు ఈ సందర్భాన్ని ఫేస్ చేసి ఎదిగిన వాళ్ళే, వాళ్ళకి చుక్కలు చూపించిన వాళ్ళే, వాళ్ళు నిన్న చూస్తే నిన్న చూసిన వాళ్ళే. హలో హలో జీవితంలో మీరు అనుకుంటే ఏదైనా చేస్తారు. వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడే ఈ కసి వెళ్ళింది, చేసి చూపించావు. మీకు చేసి చూపించాలని కసి ఉందా? అట్లా అనాలా, తిట్టాలా? అట్లా తిడితే చేస్తారా? అయితే తిడతా. మా సార్ బాగా చేస్తారు. సో వాట్ ఆల్రెడీ చేశారు. సాధించాలా, ఈ సంవత్సరం చూపించాలా, ఈ నెల చూపించాలా, ఈ కథ చేసి. ఎంతమందికి ఉంది అది? మీటింగ్లో బయటికి పెట్టినప్పుడు చేతులు ఎత్తండి. ఉన్నవాళ్ళు, ఇదివరకు ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా లేదా కొందరికి? ఓకే, సంతోషం. అనిపిస్తుందా లేదా? తర్వాత ఏమవుతుంది? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు చేస్తాం. 6వ రోజు డుగ్గు 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 డుగ్గు. హలో హలో మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? అభివృద్ధి చేయటం కోసమేనా? మార్పు చెందటం కోసమేనా? మార్పు చెందాలనే కసి ఉందా? సీరియస్గా ఉన్నారా? కమిటెడ్గా ఉన్నారా? ఆర్ యు రెడీ? రెడీ రెడీ రెడీ? ఎంతమంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు? ఓకే. ఎంతమంది మధ్యాహ్నం లంచ్ చేస్తారు? రైట్. ఎంతమంది నైట్ డిన్నర్ చేస్తారు?
రైట్. ఎంతమంది రోజు స్నానం చేస్తారు? ఎందుకంటే వేరే వాటికి ఎత్తట్లేదు కొంతమంది, అందుకోసం అదన్నా చేస్తారా లేదో అని పక్కన జాగ్రత్తగా ఉంటాడు. హలో, నమ్మకం, నీ మీద నీకు నమ్మకం లేనంత వరకు మనం పని చేయలేం. నమ్మకం మారాలా. నమ్మకం ఎప్పుడు మారుతుంది? ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ సంవత్సరం ఎంతమంది ఎండిఆర్టీ అవుతారు? ఓయ్ సూపర్ సార్, కంపా గారు క్లోజ్ చేయొచ్చు మనం. అయిపోయింది, మన పని అయిపోయింది ఇక. రైట్, సూపర్, రైట్. హలో, రైట్, రెడీ. ఇప్పుడు నమ్మకం మారాలా. నమ్మకం ఎప్పుడు మారుతుందో తెలుసా? నువ్వు ఎక్స్పీరియన్స్ అయితే మారిపోతుంది, అనుభవం అయితే మారిపోతుంది, నువ్వు ఏదన్నా సాధిస్తే మారిపోతుంది. సాధించినప్పుడు నీ మీద నీకు నమ్మకం, అత్యంతమైన విశ్వాసం వస్తుంది. అప్పుడు నీ మీద నీకు నమ్మకం మారిపోతుంది. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఊరికి మీ ఏజెంట్లందరికీ మీటింగ్లు చెప్తున్నా, మా వాళ్ళకి. నేను కూడా బస్సులో వీళ్ళందరూ ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి అని చెప్తున్నాను. నాకు ఒకరోజు ఒకటి కొంచెం లేచింది, అరే వీళ్ళకి చెప్తున్నాం కదా మనం ఎందుకు చేయకూడదని. మా ఏజెన్సీ మేనేజర్స్తో మాట్లాడా, మేడం ఏమన్నా చేయాలా, ఈ నెల మనం 25 మెంబర్స్ స్పాన్సర్ చేయాలా. రైట్, డిసిషన్ టేకెన్ 25 మెంబర్స్ చేసేయాలా. రైట్, ఓన్లీ 1 వాట్సాప్ గ్రూప్ ఒకటే యాడ్ చేసే, ఏం చూడలే, ఎవ్రీడే స్టేటస్. ప్రతి గ్రూపులో యాడ్ చేసిన గ్రూపులన్నింటిలో వాట్సాప్ ఏజెన్సీ రిక్రూట్మెంట్ పోస్టింగ్లు, ప్రతి ఫ్రెండ్స్కి పోస్టింగ్లు, ప్రతి రిలేటివ్స్కి పోస్టింగ్స్, తెలిసిన వాళ్ళకి పర్సనల్గా మాట్లాడేసా. మై డియర్ ఫ్రెండ్స్, యూ కాంట్ బిలీవ్ ఇట్, ఆ పర్టికులర్ మంత్ 32 ఏజెన్సీని స్పాన్సర్ చేశాను. ఈరోజు నా మీద నాకు నమ్మకం ఏం తెలుసా? ఈ నెల 50 మందిని ఏజెంట్లు పెట్టాలంటే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. దట్ ఈస్ అన్ బిలీఫ్. నీ నమ్మకం మార్చుకోవాలని మీరు కసిగా ఉన్నారా? సీరియస్గా ఉన్నారా? ధైర్యంగా ఉన్నారా? కమిటీ కావటానికి సిద్ధంగా ఉన్నారా? హలో, బ్రేక్ఫాస్ట్ చేస్తారా? బ్రేక్ఫాస్ట్కి ముందు 10 మెంబర్స్తో మాట్లాడాలా. లంచ్కి ముందు 10 మెంబర్స్తో మాట్లాడాలా. డిన్నర్కి ముందు 10 మెంబర్స్తో మాట్లాడాలా. అలా మాట్లాడితేనే బ్రేక్ఫాస్ట్ చేస్తాను, అలా మాట్లాడితేనే లంచ్ చేస్తాను, అలా మాట్లాడితేనే డిన్నర్ చేస్తాను. దట్ మస్ట్ బి యువర్ కమిట్మెంట్. ఇఫ్ యూ డూ దిస్ కమిట్మెంట్, యూ విల్ గెట్ సమ్ రిజల్ట్స్. అండ్ ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక నెలలో యూ కాంట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్, మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, నాకు ఇంత శక్తి ఉందా, ఇన్ని చేయగలనని ఒక నమ్మకం ఏర్పడుతుంది. కెన్ యూ డూ ఇట్? ఇండస్ట్రీ డుగ్గు 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 డుగ్గు. Choice is yours, my dear friends. Nobody change. 2 things are going to be happen in your life. 2 విషయాలు మీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. నంబర్ 1, మనం బతికున్నంత కాలం పని చేస్తూ ఉంటాం, చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు పని చేయట్లేదు అనుకుంటున్నారా? మీరు పని చేస్తూనే ఉంటారు. రెండోది, నేను చచ్చిపోతా, మన అందరం చచ్చిపోతామా లేదు? మీరు చచ్చిపోతారా లేదా? 2 things are going to be happen. 1 is లైఫ్ లాంగ్ పని చేస్తాం, రెండోది చచ్చిపోతాం. పని చేసినంతకాలం పని చేస్తాం. పని చేసేటప్పుడు ఒక లక్ష్యం పెట్టుకొని లక్ష్యానికి అనుకూలంగా పనిచేసిన వాడు విజయం సాధిస్తాడు. లక్ష్యానికి అనుకూలంగా లేకుండా ఇప్పుడు ఎలా చేస్తున్నాం? ఇలా చేస్తూ ఉన్నాం. లక్ష్యం కోసం పని చేస్తూ ఉన్నాం. ఎస్, వితౌట్ ప్లాన్ యూ కెన్ డూ ఇట్. వితౌట్ ప్లాన్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇట్. ఒకటే జరగడం. ఎస్, బ్యాక్ సాంగ్ బ్యాక్ ఇంకొంచెం బ్యాక్
రైట్ ఇప్పుడు రైట్. లక్ష్యం పెట్టుకొని లక్ష్యానికి అనుకూలంగా ఏం పని చేయాలో నిర్దేశించుకొని లక్ష్యానికి అనుకూలంగా పనిచేయటం, ఏదో సాధించటం ఒక పని ఉంటుంది, లేదా మామూలుగా అయిపోతుంది. ఓకే, లంచ్కి బ్రేక్ఫాస్ట్కి ముందు ఎంతమందితో మాట్లాడాలా? లంచ్కి ముందు ఎంతమందితో మాట్లాడాలా? డిన్నర్కి ముందు ఎంతమందితో మాట్లాడాలా? మాట్లాడకపోతే ఏం చేయాలా? అది ఎవరు చెప్పట్లేదు. మాట్లాడకపోతే ఏం చేయాలా? ఎక్స్పీరియన్స్ వస్తుంది. కెన్ యూ టాక్ టు 30 people every day? Can you talk to 30 people every day? Can you talk to 30 people every day? Can you talk to 30 people every day? Thank you very much. Wish you all the best. Wish you all success. Thank you all.